పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. శుభములు, ఆశీర్వాదాలు, దీవెనలు ఎల్ల వేళలా ప్రభు సమృద్ధిగా ఆయన సకల ఆశీర్వాదాలతో నింపును గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవులారా, దేవుడు ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ అంటాడు, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఇర్మియా అని దేవుడు మాట్లాడినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఎందుకనంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఎందుకనంటే ఆయన సర్వంతర్యామి. ఎందుకనంటే ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ప్రభు ప్రియదేవులారా ఏది లేదు. చూడండి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్న మాట మనం చూడాలి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం మనం చదువుకుందామా. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా. చూడండి ఏమంటాడంటే దేవుడు మాట్లాడే మాట, నేను యెహోవాను, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఈ ప్రపంచంలో ఏది లేదు. ఎందుకనంటే ఆయన దేవుడు ప్రియదేవులారా. ఎందుకనంటే మానవులకు అన్ని అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. అయినా నీ పట్లనైనా నా పట్లనైనా ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఆయన చేస్తూ ఉంటాడు, చేసి తీరుతూనే ఉంటాడు. ఎందుకనంటే తను నమ్మిన వాడిని ఏ పరిస్థితుల్లో కూడా సిగ్గుపరిచేవాడు కాదు. ఎందుకనంటే ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు చేయి విడిచేవాడు కాదు. ఎందుకనంటే పిలిస్తే పలికేవాడు ఆయన. ఎప్పుడైతే మొరపెట్టినప్పుడల్లా నేను ఉన్నాను అని ఎప్పటికి కూడా అభయాన్ని ఇస్తూ, ధైర్యాన్ని ఇస్తూ, ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకు నడిపించే దేవుడు అంటున్నాడు, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటాడు. చప్పలు కొట్టి ప్రభువుని కొట్టి. ఎందుకంటే ఆయన సర్వశరీరులకు దేవుడు, ఆయన సర్వంతర్యామి, సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఆయనకు ఈ లోకంలో అసాధ్యమైనది ఏది లేదు. అంటే ప్రియదేవుని ద్వారా అసాధ్యమైనది ఏది లేదు. ఆయన లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు, ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలిగిన వాడు. మృతులను సజీవులుగాను, మృతులను ఏం చేసినంటే సజీవులను పాతాలను కొని పంపుచు దాని నుంచి సజీవులుగా బయటికి రప్పించువాడు కూడా ఆయనే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకనంటే ఆయన సర్వోన్నతుడైన దేవుడు. నేను ఎరిగిన దేవుడు నన్ను కూడా నా జీవితంలో నేటి వరకు కూడా చెయ్యి విడవలే. ఎలాంటి స్థితినైనా మారుస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఎలాంటి కష్టాల్లో ఉన్నావో, ఎలాంటి బాధల్లో ఉన్నావో అదంతా ఆయనకు తెలుసు ప్రియదేవులారా. ఆయనకు తెలుసు. ఆయన నిన్ను చూస్తా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నన్ను దేవుడు చూడట్లేదు, నా పరిస్థితి చూడట్లేదు అనుకుంటాడు. ఎందుకనంటే ఆయన చూచుచున్న దేవుడు ప్రియదేవులారా. ఆయన ప్రతి పరిస్థితిని ఎరిగినవాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు అనే మాట కనుక మనం చూస్తే ఏమంటుడంటే ప్రియదేవులారా, చూడండి మనము ఆ ఎజికేలు గ్రంథంలో ఒకసారి కనుక వెళితే, ఎజికేలు గ్రంథము ప్రియదేవులారా, ఎజికేలు గ్రంథము 17వ అధ్యాయము ఎజికేలు గ్రంథము 17వ అధ్యాయంలో ఒక మంచి మాట మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. 17వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకుందామా అమ్మా. ఎజికేలు గ్రంథం 17వ అధ్యాయము చివరి వచనం చూడండి. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే అంటున్నాడు. యెహోవానగు నేనే ఘనమైన
చెట్టును నీచమైనది గాను నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయువాడుననియు పచ్చని చెట్టును ఎండిపోనట్లును ఎండిన చెట్టును వికసించునట్లుగా చేయువాడునని భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడినట్లు యెహోవానగు నేను మాట సెలవిచ్చి తిని నేనే నెరవేర్చగలిగిన సమర్థుడు. చప్పుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మాట తప్పే దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అంటే నీచమైన చెట్టును కూడా ఘనమైన చెట్టుగా ఎంచగలిగిన వాడు. ఎందుకనంటే ఘనమైంది నీచమైందిగా చేయగలిగిన వాడు. ఎండిన చెట్టును వికసింప చేయనట్టుగా చేసేవాడు. ఎందుకనంటే ప్రియమైన వారా, అక్కడ నీచమైన దాన్ని ఘనమైన దానిగా చేయగలిగిన సమర్థుడు ఆయన దేవాతి దేవుడు. ఎందుకంటే ప్రియమైన వారా, తనని ఏర్పరచుకున్న బిడ్డలను, ఎందుకనంటే వాళ్ళు నీచ నికృతమైన స్థితిలో ఉండవచ్చు. ఎందుకనంటే లోకమంతా, ఎందుకనంటే యేసు ప్రభునే దేశిస్తూ ఉన్నది. లోకమంతా కూడా యేసునే దేశించినప్పుడు నిన్ను కూడా దేశిస్తే దాని తప్పేం లేదు. అయితే అందరూ కూడా నిన్ను తృణీకరించినట్టుగా, దేశించినట్టుగా నువ్వు నీచమైన వాడువు, నీ కుటుంబము నీచమైంది, నీ కుటుంబము దరిద్రమైనది, నీ కుటుంబము శాపగ్రస్తమైనది, అపవిత్రమైనది, నీ కుటుంబము మంచి యోగ్యమైనది కాదు అని అనేకులు నీ పైన ముద్ర వేయవచ్చు. నీకు ఏమి రాదు, నీ జీవితం కంతే, నీకు ఎందుకనంటే నిన్ను నానే వాళ్ళు లేరు, నీ పరిస్థితి గంతే. నువ్వంతా ఒక ఎండిపోయిన చెట్టులో ఉండవచ్చు, సమాజానికి నీచమైన వ్యక్తిగా ఉండవచ్చు. సమాజ దృష్టికి ఏం చేసినంటే ఎండిపోయిన నీ పరిస్థితులు కనబడవచ్చు. ఎటు చూసినా ఎడారి వలె ఉండవచ్చు, ఎటు చూసినా పరిస్థితులు కారణాలు లేకుండా చూస్తానే కావచ్చు, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉండవచ్చు. అంత పరిస్థితి అంతా చేజారిపోయింది, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఇక్కడికి రావచ్చు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ అనారోగ్య పరిస్థితులు చేయి విడవచ్చు. డాక్టర్లు అమ్మా నీ చరిత్ర అయిపోయింది, ఇక నువ్వు చనిపోతావని చెప్పవచ్చు. నీతోనే దేవుడు మాట్లాడతావు. నీకు సంతానం కాదు, నీకు ఉద్యోగం కాదు, నీకు వివాహం కాదు, ఎందుకనంటే నువ్వు ఇల్లు కట్టలేవు, లేకుంటే నువ్వు ఏమి చేయలేవు, నీ పరిస్థితి అంతే, నీ పిల్ల అంతే అనుకోవచ్చు. దేవుడు నీతోనే మాట్లాడతావు. దేవుడు నీతోనే మాట్లాడతావు. ఎందుకు? నేను సర్వశరీరులకు దేవుడినయ్యా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అయితే దేవుడు చెప్పే మాట, ఎందుకనంటే నీ పరిస్థితులు అలాగా ఉండవచ్చు, కానీ దేవుని, ఎందుకనంటే ఎండిన చెట్టైనా, శపించబడిందైనా, ఎందుకంటే శాపగ్రస్తమైనదైనా, అపవిత్రమైనదైనా, లేకుంటే లేమితోడైనా, ఆకలి దప్పులతోడైనా, ఎలాంటి పరిస్థితులతోటి ఉన్నా కానీ ఆ చెట్టు అనే వ్యక్తివి నీవే. ఆ చెట్టు అనే వ్యక్తిని ఎండిపోయిన స్థితిలో, శపించబడిన అనుభవంలో నేను ఉండవచ్చు, వెలివేయబడిన స్థితిలో ఉండవచ్చు, ఎటు చూసిన పరిస్థితులు ఏమి లేని నిస్సహాయ స్థితిలో ఎండిపోయినట్టుగా ఉండవచ్చు, ఎవరు కూడా సహకరించినట్టుగా మాట్లాడుకున్నట్టుగా ఉండవచ్చు. అయితే ప్రియదేవరా, ఎందుకు అనంటే ఆ చెట్టు ఎక్కడికి రావాలి అనంటే అది వికసించాలంటే, అది మళ్ళా ఘనమైందిగా ఎంచబడాలంటే, ఘనంగా ఎంచబడాలి అనంటే అది ఆ ఎండిన ఆ కర్ర ఎలాగో ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి రా. ఎందుకనంటే శపించబడిన లేవీల పరిస్థితిని కనుక చూస్తే, ఒకప్పుడు దేవుణ్ణి ఎరుగని ప్రజలే వాళ్ళు. ఆ లేవీల గోత్రం వాళ్ళకు, ఎందుకనంటే ఏది లేదనుకున్నాడు, కానీ దేవుడు వారికి ఒక స్వాస్థాన్ని ఏమిచ్చిందంటే యాజకత్వాన్ని ఇచ్చాడు. రాజులైన యాజక సమూహములుగా ఉండడానికి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా నీ స్థితి అలా ఉండవచ్చు. కానీ దేని గురించి నువ్వు దిగులు పడని అవసరం లేదు, దేని గురించి నువ్వు కలవరపడని అవసరం లేదు. అయితే దేవుని సన్నిధిలో ఉండాలి.
ఎందుకనంటే ఆ ఎండిన కర్ర కావచ్చు, ఎండిన స్థితి కావచ్చు, నీ విన్నపాలు ఎండిపోయిన ఉన్నట్టుగా ఉండవచ్చు, నీ పరిస్థితి అంతా అలా ఉండవచ్చు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి రాగలుగుతుందో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తుందో, నువ్వు చూడవచ్చు. ఆగరు కొట్టుమిట్టాడుతూ ఉన్నది, ఆగరు కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఆగరు ఎడారిలో పిల్లవాడి చావు చూడని అనుకున్నది. అలాంటి స్థితిలో ఆగరులాగా నువ్వు దిక్కులు చూస్తున్నావచ్చు కావచ్చు. ఏ పరిస్థితులు మారట్లేదు, నా పరిస్థితి అంతా ఇల్లే ఉన్నది, నా భర్త పిల్లలు మారట్లేదు అంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు ఆయన. ఎందుకనంటే ప్రియమైన వారా, ఎప్పుడైతే ఆ కర్ర ఎక్కడికి రావాలి అంటే రావలసిన స్థలంలోనికి రావాలి. నువ్వు రావలసిన స్థలంలో ఉంటే నీ స్థితి ఎండిపోవచ్చు, నీ పరిస్థితులంతా లేమిలోనికి కొట్టిమిట్టాడుతూ ఉండవచ్చు, నీచ నికృష్టమైన పరిస్థితుల్లో ఉండవచ్చు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి కావచ్చు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన వారిని పిలిచిండు. ఎక్కడికి పిలిచిండంటే ప్రియమైన వారా, చూడండి, మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే, మనము సంఖ్యాకాండంలో కనుక చూస్తే చూడండి ప్రియమైన వారా, సంఖ్యాకాండము 17వ అధ్యాయము, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదామా? అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండగను సనుగులు నాకు వినబడకుండా నేను మానిపివేస్తా. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పినదేమనగా, వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలు అతనికిచ్చిరి. ఆరోను కర్రయు వారి కర్రలను మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబకుడైన ఆరోను కర్ర చిగిరించి ఉండెను. అది చిగిరించి పువ్వులు గల పువ్వులు పూసి బాదము పళ్ళను చప్పలు కొట్టి ప్రభుని గనప చూడండి. ఎందుకనంటే ఈ ఆరోను, ఎందుకనంటే ఆ కర్ర వాళ్ళ స్థితి ఎలా ఉన్నదంటే ఏమీ లేని తృణీకరించబడిన స్థితిలో ఉన్నది, ఏమీ లేని నిస్సాయ స్థితిలో ఉన్నది. ఎటు చూసిన అప్పులే, ఎప్పుడు చూసిన పరిస్థితులే, ఎటు చూసిన రోగాలే, ఎటు చూసిన శపించబడిన అనుభవం. దగ్గరికి సేవలు లేరు, చేరదీసే వాళ్ళు లేరు, మాట్లాడే వాళ్ళు లేరు, బలపరిచే వాళ్ళు లేరు. అయితే ఎప్పుడైతే ఈ కర్ర దేవుని సముఖంలోనికి వచ్చేసిందో, ఆ కర్ర ఏమైపోయిందంటే ఆ కర్ర లేవి కుటుంబకుడైన ఆరోను కర్ర చిగిరించింది. ప్రియదేవుని ద్వారా చిగిరించింది. ఎందుకనంటే ఎక్కడ చిగురించే లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పరిస్థితులకు స్థానం లేదు. కానీ నువ్వు చెప్పుకుంటే దేవుడు వినగలిగిన దేవుడు నా పక్షంగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన నువ్వు మొర పెడితే ఆయన వినడానికి సమర్థుడు. ఆయన ఈ లోకంలో నీ మొర ఎవరు వినడు కావచ్చు. అయితే ఒక వేశ్య కుమారుడు ఉన్నాడు. ఆయన ఆ వేశ్య కుమారుని ఏం చేసిందంటే, బాబు ఇక్కడ స్వాస్థ్యం లేదు, ఇక్కడ నీకేం లేదు, నువ్వు ఇక్కడ చెల్లిపోవాలి, నువ్వు ఒక వేశ్య కుమార్తెవు, వేశ్యకు పుట్టినవాడవు, నువ్వు మంచివాడు కాదు, మా మధ్యలో ఉండకూడదు అని అంటే ప్రియదేవుని ద్వారా. ఎందుకు అని అంటే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళంతా అక్కడ త్రోసివేశారు. నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. దేవుడు నీతోనే మాట్లాడతావు. అయితే ఈ త్రోసివేసిన క్రమంలో వాళ్ళు ఏమంటారంటే చూడండి ప్రియదేవుని ద్వారా, న్యాయాధిపతుల గ్రంథము చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 11
11వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదామా. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీలు పుట్టినవాడవు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని, చూడండి, లేదని చెప్పేసి అతను ఏం చేసిందంటే టోబు దేశానికి పంపించేశాడు. చూడాలన్నా అక్కడి నుంచి ఇతన్ని ఏం చేసిందంటే వేశ్య కుమారుడు, నీకు ఇక్కడ ఏ స్వాస్థ్యము కానీ ఏది కానీ ఇక్కడ లేదు అని చెప్పి అంటే ప్రియదేవులారా, దేవుని ఆ వాక్యము చెప్పినట్టుగా తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అయినట్టుగా నువ్వు అనుకుంటా ఉన్నావు. ఎందుకనంటే నా పరిస్థితులు ఎవరికి, ఎందుకనంటే నువ్వు తృణీకరించబడిన స్థితిలో ఉండవచ్చు. చాలా గమనించాలి దేవుని మాటలు. ఎప్పుడైతే ఈ ఆరోను కర్ర అనగా ఆ ఆరోను కుటుంబంలో చొప్పున ఎక్కడికైతే దేవుని సన్నిధికి వచ్చిందో, దేవుని సన్నిధిలో వారి కర్ర పెట్టినప్పుడట ఆ కర్రల మధ్యలో ఉన్నది కర్ర, పైన లేదు. నీవు కూడా ఎందుకనంటే అలాంటి స్థితిలో ఉన్నట్టుగా ఈ యెఫ్తాను కూడా ఏం చేసిందంటే అతన్ని ఆ టోబు దేశంలో నివసింపకుండా అల్లర్జన ఏం చేసిందంటే ఇతన్ని పంపివేసేసి, నీకేం లేదా యా బాబు ఇక చెల్పో అని చెప్పేసి. ఒక టైం వచ్చేసింది. ఒక టైము దేవుడు చెప్పిన మాట ప్రకారంగా తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అయినట్టుగా, మూలకు తలరాయి అయినట్టుగా. ఎందుకంటే నీచమైనది ఘనమైనదిగా ఎంచబడడానికి ఏం చేయాలంటే ఒక సమయం రాగానే ఇక్కడ ఏమంటాడో చూడండి. అదే 11వ అధ్యాయము మనం చదువుదాం 4వ వచనం నుంచా. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధము చేయుదుమని. చూడండి ప్రేదేన్బారా, ఎందుకు ఏమంటున్నాడంటే ఏమంటాడు, మాతో ఆ యుద్ధము చేతుము, మాకు అధిపతివై ఉండమంటా ఉన్నారు. అంటే అప్పుడు తృణీకరించేసిండు. వద్దు నువ్వు అనుకోవచ్చు. ఎందుకనంటే తృణీకరించింది. తర్వాత ఇక్కడ యెఫ్తా ఏం మాట్లాడుతాడో చూడండి కింది వచనంలో యెఫ్తా చూద్దాం ఏం మాట్లాడతాడా. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసిరి. చూడండి, తోలివేసిన వాడిని ఇప్పుడు అంటా ఉన్నారు. అక్కడ ఆ దేశస్తులు ఏమంటున్నారంటే ఈ యెఫ్తా, ఎందుకనంటే దేవుని సన్నిధిలో గడిపిన వాడు యెఫ్తా, దేవుని పైన ఆనుకునేవాడు యెఫ్తా, దేవుని సన్నిధిలో ఆయన కలిగి దేవుని పాదాలు పట్టుకునేవాడు యెఫ్తా, దేవునితో అనుదినము నడిచేవాడు యెఫ్తా. అయితే ఏమంటున్నాడంటే నీవు మా పైన నువ్వు అధిపతివై ఉండు, నువ్వు మా పైన నువ్వు అధికారివై ఉండు, మా పైన నువ్వు నాయకునిగా ఉండు అంటే ప్రియదేవులారా, ఎందుకంటే చూడండి, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అయినట్టుగా ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మనం ఎలాగైతే మనం ఉంటామో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, దేవునితో యథార్థంగా నడుస్తామో, దేవునితో నమ్మకంగా నడుస్తామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొరపెట్టగలుగుతామో, నీ పరిస్థితి నీచమైనది కావచ్చు, అది ఘనమైనదిగా ఎంచబడుతుంది. అది నీచమైనది కావచ్చు, అది ఎండిపోవచ్చు, అది పచ్చని చెట్టుగా ఉండడానికి కారణం ఎందుకనంటే అది దేవుని సన్నిధికి వస్తే అది ఎండిన పలకైనా కానీ అది చిగురించగలుగుతా ఉంటది, ఆయన చిగురించగలుగుతా ఉంటది. ఎందుకనంటే యెఫ్తా కూడా ఏం చేసిందంటే అందరూ తృణీకరిస్తే ఆయన ప్రభువును హత్తుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు. దేవుని సన్నిధిలో అయ్యా నన్ను తృణీకరించబడిన వాడను, వెలివేయబడిన వాడనని చెప్పేసి యెఫ్తా దేవుని పాదాలు పట్టుకున్నాడు. అందుకే ప్రియదేవా, దేవుడు కూడా ఎప్పుడు కూడా నువ్వు మొరపెట్టినప్పుడల్లా ఆయన కాదనేవాడు కాదు. ఒక మాట చూడండి, మనం యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం.
యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దామా? వారికిలాగున జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదని. ఎందుకనంటే వారి విశ్వాసాన్ని దేవుడు చూస్తా అంటాడు, వారి నమ్మకాన్ని చూస్తా అంటాడు, వారి యథార్థతను చూస్తా అంటాడు, వారికున్న పరిస్థితులు చూస్తా అంటాడు. అంటే దేవుడు ఏమంటాడంటే వారికి ఇలాగు జరుగును, వారు వేడుకోనక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయించుండగా నేను ఆలకించదను. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడ దేవుడు చేసే. ఎందుకనంటే ఆయన ఏమంటాడంటే నేను సర్వశరీరులకు దేవుడను. అంటే ప్రియదేని వారా, కుళ్ళిన శవానికి జీవాన్ని పోసిన వాడు, ఎండిన ఎముకలకు జీవాన్ని పోసిన దేవుడు. ఎండిన ఎముకలు ప్రవశిస్తుంటే మాట్లాడుతుంటే మహా సైన్యమైనవి. ఎందుకనంటే శూన్యమును సృష్టిగా మార్చిన వాడు నీ పరిస్థితులు మార్చలేడా? నీ పరిస్థితులు నిశ్చయంగా మారుస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవునితో ఎక్కువగా గడపడం, దేవునితో మాట్లాడడం, దేవునితో అనుసరించడం, దేవునికి సమీపంగా ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు ఏదైనా చేస్తాడు. ఎందుకనంటే నీ దగ్గరికి వచ్చేసి నీ దినాలన్నింటిని మార్చివేస్తాడు, నీ పరిస్థితిని మార్చివేస్తాడు, నీ పరిస్థితిని అంతా మార్చివేస్తాడు. మరణ అవస్థల్లోకి ఉండవచ్చు. ఎందుకనంటే నీ పరిస్థితిని అంతా మార్చగలిగిన సమర్థుడు ఒక దేవాతి దేవుడు తప్ప ఎవరు లేరు. ప్రజలారా హల్లెలూయా. చూడండి బైబిల్లో 1 సమూయేలు గ్రంథంలో చక్కని మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదామా? జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. అంటే సజీవులుగా చేయగలిగిన సామర్థ్యం ఉన్నది, మృతులుగా చేయగలిగిన సామర్థ్యం ఉన్నది. అయితే నువ్వు మృతమైన స్థితిలో ఉండవచ్చు, నీచమైన స్థితిలో ఉండవచ్చు. ఎందుకనంటే దేవుని సన్నిధికి రావడం దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం. అయితే నువ్వు దేవునికి వేరుగా ఉంటే నువ్వేం కూడా పొందుకోలేవు. దేవుని ప్రార్థన. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఎక్కువగా ఈ సంవత్సరంలో ఏం చేయాలంటే దేవునితో ఎక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా దేవునితో నడవాలి, దేవునితో మనవి చేసుకోవాలి, ఆయన ముఖ దర్శనం చేయాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన ఆలోచన వినాలి. ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే ఆయన ఏంటాడంటే అక్కడ అంటాడు, నేను జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు కూడా ఆయనే. ఎందుకనంటే అలా చేయగలిగిన సమర్థం ఆయన. అందుకే అన్నాడు నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. అందుకే ప్రియదేవరా, అందుకే ఎందుకు అనంటే తనని ఏర్పాటులోనికి. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఉండడము దేవుడు ఏర్పరచుకున్న ఏర్పాటు. ఎందుకనంటే తనని ఏర్పరచుకున్న వారికి ఏం చేస్తాడంటే తన ఆత్మను కుమ్మరిస్తాడు. ప్రజలారా హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు తనని ఏర్పరచుకున్న వారిని దేవుని ఆత్మతో నింపుతాడు. ఎందుకనంటే ఎందుకంటే ఏర్పరచుకున్న వాడు దేవునికి ప్రియమైన వాడుగా ఉంటాడు. చూడండి యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం. చూడండి, ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచినాను. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడాలి. అంటే దేవుడు అనే మాట ఏంటిదంటే నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణములకు ప్రియమైన వాడు. ఆ విధంగా మన జీవితం కొనసాగించాలి. ఎందుకనంటే ఈ 26వ సంవత్సరంలో ఆశామాషిగా కాదు మనం నడిచేది. దేవునికి ఇష్టముగా, దేవుని ఏర్పాట్లో దేవుడు గుర్తించదగిన విధంగా. ఎందుకంటే నేను మనుషులు గుర్తించట్లేదు కావచ్చు, నీకు తక్కువ కులమని, ఆ కులమని, ఎన్నిక లేని వాళ్ళమని రకరకాలుగా నేను అనవచ్చు. కానీ నీ స్థితిని దేవుడు మారిస్తే వారు నోరు ముయ్యబడు. నీ స్థితిని దేవుడు మార్చగలిగిన సమర్థం. ఎందుకనంటే ఆయన
ఆయన మనం కనుక చూస్తే నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఈ లోకంలో, ఎందుకనంటే బలవంతుల్ని, ధనవంతుల్ని, భాగ్యవంతుల్ని ఏర్పాటు చేసుకోలే, గొప్ప గొప్ప వంశం వారిని ఏర్పాటు చేసుకోలే. అయితే ఇక్కడ ఎందుకు అనంటే నీ కుటుంబ స్థితిని వికసించున్నట్లుగా చేస్తాడు. సంతానం లేని దాన్ని ఇల్లాలుగా చేయగలిగిన వాడు, లేమిని సమృద్ధిగా చేయగలిగిన వాడు. నీకెందుకనంటే అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చగలిగిన వాడు. అందుకే ఇక్కడ మాట్లాడతాడు, నేను ఏర్పరచుకున్నవాడు, నాకు నా ప్రాణమునకు ప్రియమైన వాడు, అతని యందు నా ఆత్మను ఉంచుతాను. ప్రతి ద్వారా మనం గమనించాలి. ఎందుకనంటే లోకంలో గొప్పవారిని దేవుడు ఏర్పరచుకోలేదు. చూడండి, మనం చూడవచ్చు గుంటూరులో ఓసాన మినిస్ట్రీ ఏసన్న గారు, ఆయన ఏం చేశాడంటే 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయిపోయాడు. ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుని సన్నిధిలో ఆయన ఎప్పుడైతే ఉంటాడో ప్రపంచమంతా, ఎందుకంటే 3-4 సార్లు తిరిగొచ్చేసాడు. దాదాపు కొన్ని వందల సంఘాలు కట్టేళ్ళు వస్తాన మినిస్ట్రీ. ఎందుకు అంచెలంచెలుగా దేవుడు విస్తరింపజేసి, అంచెలంచెలుగా ఆయన ఎప్పుడైతే ఆయన ఎందుకనంటే ఆయన భయంకరమైన పరిస్థితిలో విగ్రహారాధన కుటుంబం నుంచి ఆ శాపాన్ని అనుభవిస్తున్న స్థలంలో యేసన్న గారిని ఏం చేసినంటే దేవుడు టచ్ చేసి వెలుగుదాకా తాకి తన స్థితిని అంతా మారిస్తే యేసన్న గుంటూరు ప్రాంతంలో, ఎందుకనంటే ఆయన నిస్సాయ స్థితిలో చింత చిగురు తినుకుంటా తర్వాత ఆయన ఆ సాకులలో బట్టలు ఉతుక్కోవడానికి అక్కడ ఏం చేసినాడంటే ఆ ముక్కలు పాడేస్తే ఉతికిన బట్టలు, సబ్బు ముక్కలు తీసుకొని బట్టలు ఉతుక్కొని ఏం చేసిందంటే ఆ బట్టలు ఉతుక్కొని ఆ తెల్లగా చేసుకొని అక్కడనే ఆ చెరువు కాడ ఉండేసి ఏ బట్టలు లేకపోతే ఆ బట్టలు ఉతుక్కొని ఎండిన తర్వాత అవే బట్టలు వేసుకొని తిరిగి సేవకి వెళ్ళిపోయేదాడు. ఇప్పుడు ప్రపంచమంతా ఓసాన మినిస్ట్రీ ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంది, ఉన్నతమైన స్థానంలో ఉన్నది. జపాన్లో ఉన్నది. వాళ్ళు ప్రతిసారి ఒక దేశానికి వెళ్ళి సువార్త చేస్తారు. ఎందుకనంటే చూడండి, ఎవరిని ఏర్పాటు చేసుకునంటే యేసన్న, ఎందుకనంటే ఆయన తృణీకరణ అందరూ తృణీకరించిందట. చెప్పొచ్చేసినా లేవా అని చెప్పేసి బ్యాగ్ వేసుకొని వెళ్ళాడు. పస్తులలో ఉన్నాడు, ఎన్నోసార్లు ఉపవాసాల్లో ఉన్నాడు, ఎన్నోసార్లు వ్యాధులో ఉన్నాడు, ఎన్నోసార్లు బాధలో ఉన్నాడు. కానీ ఆయన స్థితిని అంతా దేవుడు ఎలా మార్చిండంటే ఒక ఉన్నతమైన స్థితిలోనికి మార్చాడు. నీ స్థితిలో మన దేవుడు మార్చగలిగిన. ఎందుకంటే చూడండి, ఒక మాట మనం చూసుకుందాం ప్రదేన్ ద్వారా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి మనం చదువుదామా. చూడండి, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, జ్ఞానులను సిగ్గుపరచడానికి. నువ్వు వెర్రి దానివే కావచ్చు, పిచ్చి దానివే కావచ్చు, ఎన్నిక లేని దానివే కావచ్చు, నీచమైన దానివే కావచ్చు, నీ దగ్గర ఎదుట ఉన్న వాళ్ళు బలవంతులు కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు, చాలా తెలివైన వాళ్ళు కావచ్చు. ఎందుకనంటే అక్కడ చూడండి దేవుని లేఖనం, ఎందుకనంటే యేసన్న గారు ప్రపంచ నలుమూలలో వెళ్ళి ఆయన బాగా చదువుకున్న వారి మధ్యలో ఆరాధన చేశాడు, బాగా చదువుకున్న వారికి వాక్యాన్ని బోధించాడు. అదేం జ్ఞానము? దైవ జ్ఞానం. ఎందుకు దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకొని ప్రపంచ దేశాలకు ఆయనను చెయ్యి పట్టి ఎలా నడిపించుడో దేవుడు నిన్ను కూడా నడిపించగలిగిన సమర్థం. ప్రజలు చప్పట్లు కొడతాం గట్టిగా. చూడండి, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకై లోకములో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి ఎవరిని చేసుకున్నాడు? బలహీనులను ఎన్నుకున్నాడు. నువ్వు అనుకుంటావు, నాకేమి రాదు, నాకు చదువు రాదు, నాకు పాటలు రావు, నాకు ప్రార్థన రాదు, నాకేమి తెలియదు అనుకుంటే దేవునికి కావాల్సింది నీవే. దేవుడు నువ్వు వాడుకునే సాధనని నువ్వే. దేవుడు ఏర్పాటు చేసుకున్నది, దేవుని ప్రాణమునకు ప్రియమైన వ్యక్తివి, ప్రియమైన వాడవు, ప్రియమైన చెల్లివి, తల్లివి నీవే. ఆయన నిన్నే
దేవుడు మాట్లాడేది నీదే. ఎందుకంటే నువ్వు అనుకుంటావు, ఎందుకంటే ఇంటికి పోగానే నాతో పలకరించే వాళ్ళు కనీసం లేరని. అంటే నిన్నే దేవుడు మాట్లాడేది. చదవమా, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని. ఇప్పుడు అనుకున్నాడు వేశ్య కుమారుడే నీచులని చీ అనుకున్నారు అక్కడ వారు. నిన్ను కూడా అలాంటి అనుకోవచ్చు. అందుకే నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేదేని బాగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకనంటే ఎందుకు ఏర్పాటు చేసిండంటే ఒక 2 మాటలు చెప్పేసి మనం ముందుకు వెళ్దాం. ఎందుకనంటే ఆ ఏర్పాటులో నువ్వు ఈ దినమున నూతన సంవత్సరంలో నీవు ఉన్నావు, నేను ఉన్నావు. ఎందుకు ఏర్పాటు చేసిండనంటే మనం ఇక్కడ చూడవచ్చు 42వ అధ్యాయంలో 42వ అధ్యాయము యెషయా గ్రంథం 42వ అధ్యాయము 42వ అధ్యాయము 6వ వచనం. చూడండి, గుడ్డి వాళ్ళు కన్నులు తెరచుటకును. ఎందుకనంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నదే అందుకు. గుడ్డి వారి కన్నులు తెరిపించుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి రప్పించడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును. చూడండి, ఇప్పుడు చూడండి, యెహోవానగు నేనే నీతి విషయంలో నేను పిలిచి ఉన్నాను. చప్పట్లు కొట్టి ప్రభువుని గణపతి. నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. సంవత్సరం అంతా నిన్ను నన్ను ఏం చేస్తాడంటే దేవుడు చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. దేవుడు నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబం అంతా ఏం చేస్తాడంటే చెయ్యి పట్టి నడిపిస్తాడు. దేవుని సన్నిధిలో ఉంటే నడిపించి ఏం చేస్తాడంటే ఆయన ఇక్కడ మనం మాట చదువుకున్నామా, నిన్ను కాపాడి ఎక్కడికి వెళ్ళినా కాపాడుతాడు. ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఆదికాండం 28వ అధ్యాయంలో ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిన చోటల్లో కూడా ఏం చేస్తాడంటే వెళ్ళిన చోటల్లో కూడా ఆదికాండం 28వ అధ్యాయంలో చూడండి ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. 28వ అధ్యాయము 15వ వచనమా, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడువను ఎడబాయను. చెప్పలు కొట్టు ప్రభు ప్రతి స్థలంలో. ఎందుకంటే చెయ్యి పట్టుకొని దేవుడు ఏం చేస్తా అంటే నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో ఏం చేస్తా అంటే నేను వెళ్ళి కాపాడుతా అంటాడు. కాపాడి ఏం చేస్తాడంటే ప్రియ దేవుని ద్వారా మనం గమనించాలి అక్కడ దేవుని మాటలు గనక. ఎందుకు అని అంటే ఆయన దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు గనక ప్రియ దేవుని ద్వారా మనం గమనించాలి అక్కడ. ఎందుకు అంటే ఏమంటాడంటే నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా, చప్పలు కొట్టి ప్రభులు కనుక ఒక నిబంధనగా లేదా ఎందుకంటే ప్రజలకు నిన్ను నిబంధనగా, అన్యజనులకు దేవుడాట నిన్ను ఒక వెలుగుగా, ఒక దీపముగా. ఎందుకంటే అన్యజనులకు నిన్ను ఒక వెలుగుగా, ఒక దీవెనగా ఏం చేస్తాడంటే దేవుడి సంవత్సరంలో, ఎందుకంటే నీ చెయ్యి పట్టి నడిపించి